హాయ్ అందరికి వెల్కమ్ టు అఖిల్ టిప్స్. యాక్చువల్లీ పవర్ సెక్టర్ నోటిఫికేషన్ కోసం చూస్తే మనకు బోనస్ లెక్క R&Bలో త్రిబ్లీ వాళ్ళకైతే 49 వేకెన్సీతో అయితే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే రిలీజ్ అయింది. అంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని అస్సలే టెన్షన్ పడిన అవసరం లేదు, కానీ జాబ్ మాత్రం మంచి జాబ్. గ్రూప్ 1 లెవెల్ మనకు శాలరీ అయితే ఉంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. మనకి ఇన్ హ్యాండ్ వచ్చే వరకు 80,000 ప్లస్ అయితే మనకు శాలరీ వస్తుంది. ఒకవేళ మన హైదరాబాద్ అయితే 90,000 to 1 lakh కూడా వస్తుంది మనకు శాలరీ. దీని గురించి నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అన్న ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువ ఫోకస్ చేయాలి, దేంట్లో కోచింగ్ తీసుకోవాలి, సెల్ఫ్ అయితే ఎట్లా ప్రిపేర్ కావాలి, బెస్ట్ ఛానల్ చెప్పు, బెస్ట్ బుక్స్ చెప్పన్నా అని. అండ్ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మెయిన్లీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసం అయితే ఈ వీడియో ఇస్తున్నా. ఈ వీడియో ఏడబ్ల్యూకే కాదు, నెక్స్ట్ పవర్ సెక్టర్ ఏఈ కూడా యూజ్ అవుతాయి. అండ్ దీని గురించి మనకు ఆల్రెడీ మీకు చెప్పడం అవసరం లేదు. 49 వేకెన్సీల మనకు వేకెన్సీ బ్రేక్ డౌన్ అనేది చూసుకోండి. నెక్స్ట్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే మనకు అందరికీ తెలుసు, పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 అనేది టెక్నికల్ ఉంటుంది. పేపర్ 1 అనేది 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, పేపర్ 2 అనేది టెక్నికల్ దానికి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. కాబట్టి హైయెస్ట్ వెయిటేజ్ మనకు టెక్నికల్ దానికే పెట్టాలి అండ్ ఫోకస్ కూడా ఎక్కువ టెక్నికల్ దానికి పెట్టాలి. నేను ఆల్రెడీ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే జనరల్ మనకు టెక్నికల్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసిన, అది ఒక 20 minutes లాంగ్ వీడియో ఉన్నది. దాంట్లో జనరల్ స్టడీస్ గురించి డీటెయిల్గా చెప్పిన. ఒకవేళ మీకు జనరల్ స్టడీస్ గురించి కావాలంటే దాంట్లోకి వెళ్ళండి. ఇది ప్యూర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి టెక్నికల్ గురించే ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇప్పుడు 300 మనకు టెక్నికల్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇప్పటివరకు ప్రీవియస్గా పడ్డ నోటిఫికేషన్లలో దేని నుండి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్ విషయం గురించి చూద్దాం ఒకసారి. మొత్తం సబ్జెక్టులు వచ్చేసి మనకు ఒక 10 సబ్జెక్టులు ఉన్నాయి. అవేంటి అంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ డివైజెస్, యూటిలైజేషన్. ఇది మనకు నార్మల్గా మెన్షన్ చేసింది. మనకు అంటే ప్రీవియస్గా వీళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ దేంట్లో నుంచి ఇచ్చింది అంటే వెయిటేజ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనకు ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్లలో ఇప్పుడు ఒకసారి ఇది చూడండి. మనకు 2017 ఐఆన్ క్యాడ్, మనకి HNWS 2015, HMWS 2020, వీటిలో ఎలక్ట్రానిక్ మెషిన్స్ పవర్ సిస్టమ్ నుండి అయితే మనకు హైయెస్ట్ మార్క్స్ అనేది వచ్చినాయి. దాని తర్వాత యూటిలైజేషన్, మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, వీటి నుంచి వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ నుంచి, దాని తర్వాత అనలాగ్ డిజిటల్ దాంట్లో నుంచి ఈక్వల్గా వచ్చినాయి. ఈఎంఎఫ్లో కొంచెం లీస్ట్ వచ్చినాయి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్లో ఎక్కువ ఎలక్ట్రికల్ మెషిన్స్ దానికి వచ్చినాయి 35, నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ 15, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ ఉంది కదా అది 23, అనలాగ్ ఎలక్ట్రానిక్స్ 14, కంట్రోల్ సిస్టమ్స్ 15, ఎలక్ట్రిక్ సర్క్యూట్ 16. దీంట్లో మనకి ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ డిజిటల్ అండ్ యూడబ్ల్యూ దాంట్లో 88 క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ దీంట్లో మనకు కట్ ఆఫ్స్ విషయానికి వస్తే మనకు 350 దాకా అయితే కట్ ఆఫ్స్ ఈజీగా వెళ్ళిపోతాయి. అంటే 300+ అయితే మినిమం మనం స్కోర్ చేయాలి. దాంట్లో జనరల్ స్టడీస్లో మనం ఒక 100 స్కోర్ చేసుకున్నా, టెక్నికల్లో మనం వీలైనంత ఎక్కువ స్కోర్ చేసుకోవాలి, అప్పుడే మన ర్యాంక్ అనేది ముందుంటాం మనం. సో ఇప్పుడు దీంట్లో మనకు 10 సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పినాయి కదా ఆల్మోస్ట్. ఈ 10 సబ్జెక్టులల్లో దీంట్లో కూడా 5 సెట్స్ చేసుకుందాం. వేరే మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఒకటే ర్యాండమ్గా చదవకుండా ఒక ఈజీ సబ్జెక్టు, ఒక హార్డ్ సబ్జెక్టు, బేసిక్ నుండి ప్రో వరకు కావాలంటే మనకి ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నది, నియర్లీ 4 months ఉన్నది. 4 monthsలో ఎవ్రీ సెట్కు అంటే ఇప్పుడు నేను 5 సెట్స్ చేసిన కదా, ఎవ్రీ సెట్కు 20 days తీసుకోండి. 20 days తీసుకొని దానికి ఫస్ట్ ఎట్లా చదవండి అంటే, ఒకటి మీరు యూట్యూబ్లో అయినా లేకపోతే కోచింగ్ తీసుకుంటే కోచింగ్ క్లాస్ తినండి, దాని తర్వాత నోట్స్ రాసుకోండి, దాని తర్వాత రివైజ్ చేసుకోండి, దానికి సంబంధించిన MCQs అది SSJE లెవెల్నో లేకపోతే గేట్ లెవెల్నో క్వశ్చన్ సాల్వ్ చేయండి. క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత షార్ట్ నోట్స్ రాసుకోండి, దాని తర్వాత మార్క్ టెస్ట్ అనేది కంపల్సరీ, దాని తర్వాత మళ్ళీ సూపర్ షార్ట్ నోట్స్ రివిజన్, మనం డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. ఇది మనకు స్టెప్ వైజ్. ఇప్పుడు మనం సెట్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెట్ విషయానికి వస్తే ఫస్ట్ సెట్లో నేనేం చెప్పిన మనకు బేసిక్ నుండి వద్దాం. కాబట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ దాంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, DC అనాలిసిస్, థీరమ్స్, AC అనాలిసిస్. ఈ 2022-23లో 16 క్వశ్చన్స్ వచ్చినాయి దీంట్లో నుంచి. ఇది ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. దీనికి స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే NC జగన్, నెక్స్ట్ BS పబ్లికేషన్స్, ఇవి 2 చూసుకోండి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ విషయానికి వస్తే మేడ్ ఈజీ, ఓము, ఏస్ అకాడమీ బుక్స్ చూసుకోండి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్కి మనకు యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు నుండి అంకిత్ గోయల్ సార్ ఉంటాడు. ఈయన అయితే మనకు ఇన్స్టిట్యూట్ లెవెల్లో ఉంటాయి అండ్ ఫ్రీ క్లాసెస్, ఫ్రీ కంటెంట్ ఉండడం అనేది మన లక్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్టు సెట్ 1లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్. దీంట్లో మనకి ఏం ఫోకస్ అవుతుంది ఎక్కువ, వెక్టర్ క్యాల్కులస్, ఎలక్ట్రోస్టాటిక్స్, మ్యాగ్నెటోస్టాటిక్స్. దీంట్లో అరౌండ్ 10 క్వశ్చన్స్ వచ్చినాయి 22-23లో. ఈ సబ్జెక్టు
కొంచెం కాన్సెప్చువల్ ఉంటుంది అండ్ స్కోరింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. దీనికి స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ సాయిడికు SADIKU ఈయన బుక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ బుక్ ఆల్వేస్. యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్త్ అంకిత్ గోయల్ సార్ది, లేకపోతే మనకు ఓమ్ ఇన్స్టిట్యూట్ హేమంత్ సార్ ఉంటాడు, ఆయన కూడా బాగానే చెప్తాడు. నెక్స్ట్ సెట్ 2 విషయానికి వస్తే మనకు దీంట్లో బేసిక్ కంట్రోల్ సిస్టమ్స్. కంట్రోల్ సిస్టమ్స్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మోడలింగ్, రూట్ లోకస్, టైమ్ డొమైన్ అనాలిసిస్, ఫ్రీక్వెన్సీ డొమైన్ అనాలిసిస్. ఈ కంట్రోల్ సిస్టమ్లో ఇంపార్టెంట్ టాపిక్స్. దీంట్లో అరౌండ్ 12 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు 22-23లా, అండ్ ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది కూడా. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే జే నాగరత్ అండ్ ఎం గోపాల్ ఉంది, వీళ్ళైతే స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్కి. యూట్యూబ్ విషయానికి వస్తే ఓమ్ ఇన్స్టిట్యూట్ రాకేష్ సార్ ఉంటాడు. నెక్స్ట్ ఏస్ ఆన్లైన్, మేడ్ ఈజీ, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి. 32లో సెకండ్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెషర్మెంట్స్. దీంట్లో మనకు బేసిక్ మీటర్స్, EMF మీటర్ అలాంటి, నెక్స్ట్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బీట్ స్టోన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్, అవి ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, పవర్ అండ్ ఎనర్జీ మెజర్మెంట్స్, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. దీంట్లో అరౌండ్ 6 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు 22-23లా. ఇది లెస్ టేకింగ్ అండ్ సిమిలర్ కాన్సెప్ట్ త్రూ మీటర్స్, అంటే ఓన్లీ మీటర్స్ గురించి చూసుకుంటే మనకు అయిపోతుంది ఈ సబ్జెక్ట్ మొత్తం. దీనికి స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే ఆర్కే రాజ్పుత్ ఉంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ దీంట్లో కూడా ఉన్నది. నెక్స్ట్ మేడ్ ఈజీ, ఏస్ ఆన్లైన్ యూట్యూబ్లో. అంటే యూట్యూబ్లో ఈ సబ్జెక్ట్ నేమ్ సెట్ చేసి బై ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ సెట్ చేయండి, మనకు వీడియోలు అయితే వస్తాయి. సెట్ 3లో మనకు ఎలక్ట్రికల్ మెషిన్స్ బేసిక్ సబ్జెక్టు అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. దీంట్లో మనకి అరౌండ్ 35 క్వశ్చన్స్ వచ్చినాయి 22-23లా. దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ DC మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సింక్రోనైజ్ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్. ఇది సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. టైం టేకింగ్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కంపల్సరీగా దీనికి నీడెడ్ అయి ఉంటుంది. దీని వెయిటేజ్ ఆల్మోస్ట్ 30% ఉన్నది. 100%లో 30% అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ఇంపార్టెంట్. దీనికి స్టాండర్డ్ బుక్ వచ్చేసి PS భీమ్రా, ఈయన బుక్ యూజ్ చేయండి. నెక్స్ట్ యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ మేడ్ ఈజీ మెషిన్ మ్యారథాన్స్ ఉంటాయి. ఏస్ ఆన్లైన్ అండ్ ఓమెన్ స్టడీ మెషిన్ మ్యారథాన్స్ ఉంటాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ సబ్జెక్టు పవర్ సిస్టమ్స్. అంటే మనం ఖచ్చితంగా ఈ సెట్ 3 ఉంది కదా, సెట్ 3ని కొంచెం హై ఫోకస్ చేసుకోండి. మనం అంటే దీనికి ఇప్పుడు మీరే మిగతా వాటికి కొంచెం టైం కాంప్రమైజ్ చేసి దీనికి 20 days కంటే 30 days ఇచ్చినా తప్పలేదు, ఎందుకంటే అంత సిలబస్ ఉంటుంది కాబట్టి. దీంట్లో మనకు పవర్ సిస్టమ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, పవర్ సిస్టమ్ అనాలిసిస్, ప్రొటెక్షన్. దీంట్లో అరౌండ్ 20 క్వశ్చన్స్ వచ్చినాయి మనకు 22-23లా. అండ్ దీని సిలబస్ కూడా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది అండ్ టైం కూడా చాలా తీసుకుంటుంది. ఫార్ములా బేస్డ్ ఎక్కువ ఉంటాయి అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. దీంట్లో స్టాండర్డ్ బుక్ విషయానికి వస్తే మనకు CL వద్వా ఈయన బుక్ తీసుకోండి. అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ క్లాస్ సారీ. నెక్స్ట్ మేడ్ ఈజీ పవర్ సిస్టమ్స్ మ్యారథాన్, ఏస్ ఆన్లైన్ పవర్ సిస్టమ్ మ్యారథాన్. సెట్ 3 అనేది మరి ఇంపార్టెంట్. సెట్ 4 విషయానికి వస్తే మనకు పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఫస్ట్ చూసుకుందాం. పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికి వస్తే సెమీ కండక్టర్ డివైజెస్, రెక్టిఫైయర్స్, చాపర్, DC to DC కన్వర్టర్, ఇన్వర్టర్స్, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అరౌండ్ 25 క్వశ్చన్స్ వచ్చినాయి 22-23లో. అండ్ మీడియం సిలబస్ ఉంటుంది, లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో మోర్ రివిజన్ అనేది ఖచ్చితంగా అవసరం దీనికి. స్టాండర్డ్ బుక్స్ విషయానికి వస్తే PS భీమ్రా అని చెప్తున్నాం కదా, దీన్ని కూడా ఆయనది యూజ్ చేయండి. యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ యూజ్ చేయండి. పవర్ ఎలక్ట్రానిక్స్ బై సోహెల్ అన్సారీ, ఈయన ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇది ఒక సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు, 2 సబ్జెక్టులు చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు. ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికి వస్తే OP యాంప్స్, డయోడ్ సర్క్యూట్స్, BJT సర్క్యూట్స్, బూలియన్ ఆల్జిబ్రా, K మ్యాప్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, అనలాగ్ అండ్ డయలాగ్ కన్వర్టర్స్, ఇవి చూసుకోండి. న్యూలీ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఆర్ ఇంట్రడ్యూస్, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనకు లాస్ట్ టైం 20 క్వశ్చన్స్ వచ్చినాయి 22-23లో. సిలబస్ కూడా కొంచెం వ్యాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్స్ విషయానికి వస్తే మనకు అనలాగ్ ఎలక్ట్రానిక్స్కి ఏమో ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ చూసుకోండి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఆయనే చూసుకోండి. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, ఇది కొత్త యాడ్ అయిందని చెప్పాను కదా, ఇది ఇంజనీరింగ్ ఫండ్ అని ఉంటుంది, వాళ్ళకి బాగుంటుంది, అది చూసుకోండి. నెక్స్ట్ బెస్ట్ బుక్స్ వచ్చేసి మేడ్ ఈజీ మెటీరియల్ చూసుకోండి, దీనికి అనలాగ్ అండ్ డిజిటల్ దానికి. ఇది సెట్ 4. సెట్ 5 విషయానికి వస్తే కొంచెం ఈజీ సబ్జెక్టులు ఉన్నాయి, తక్కువ స్కోరింగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. ఫస్ట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే డ్రైవ్స్. దీంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ బ్రేకింగ్ ఇన్ AC అండ్ DC మోటార్స్, కన్వర్టర్ ఆర్ చాపర్ ఫెడ్, DC డ్రైవ్స్. దీంట్లో మనకు 3 క్వశ్చన్స్ వచ్చినాయి 2023లో. మోర్ డీపర్ అండర్స్టాండింగ్ కావాల్సి ఉంటుంది, కాకపోతే దీంట్లో స్కోరింగ్ అయితే తక్కువ ఉంది. ఇది అంటే కొంతమంది ఎక్కువ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు వీటిని స్కిప్ చేయొచ్చు, సిలబస్ ఈజీగానే ఉంటుంది.
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మొత్తం. దీనికి స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ డ్రైవ్స్ బై గోపాల్ కే దుబే చూసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ క్లాసెస్ మేడ్ ఈజీ అండ్ ఏస్ ఆన్లైన్ మ్యారథాన్స్ ఉంటాయి. లేకపోతే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ చూసుకోండి. లాస్ట్ సబ్జెక్టు యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దీంట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికి వస్తే హీటింగ్, వెల్డింగ్, ట్రాక్షన్, ఇల్యూమినేషన్, ఈ టాపిక్స్ చూసుకోండి. దీంట్లో కూడా 8 మార్క్స్ వచ్చినాయి, అంటే 5 to 8 మార్క్స్ వేరీ అవుతుంటాయి. మోర్ కాన్సెప్ట్స్ అనేది దీనికి ఇంపార్టెంట్. అండ్ స్టాండర్డ్ బుక్ విషయానికి వస్తే ఎస్ఎం చౌదరి చూసుకోండి. నెక్స్ట్ యూట్యూబ్ విషయానికి వస్తే ఎగ్జామ్ దోస్తు అంకిత్ గోయల్ సార్ చూసుకోండి. ఇవి మొత్తం మనకు 10 సబ్జెక్ట్స్. 10 సబ్జెక్ట్స్ 5 సెట్స్. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటాను. ఈచ్ సెట్ 20 days తీసుకోండి. ఒక థర్డ్ సెట్ మాత్రం మీరు 30 days తీసుకున్నా తప్పలేదు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇది సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా, అంటే సెల్ఫ్ కోచింగ్ వాళ్ళకు కూడా నేను ఇళ్ళని చెప్పేసిన. కోచింగ్ అయితేనేమో మనకు మేడ్ ఈజీ, ఏసు, హోమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకోండి టెక్నికల్కి. అండ్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నారో మ్యాక్సిమం ఎగ్జామ్ దోస్త్, ఇంజనీరింగ్ ఫండా, లేకపోతే మేడ్ ఈజీ, ఏసీ, కొన్ని మ్యారథాన్స్ ఉంటాయి అవి చూసుకోండి. రివిజన్కి బాగా పనికొస్తాయి. నెక్స్ట్ దీంట్లో టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే మనం ఆఫ్టర్ రివిజన్స్ అయిపోయినాక, అంటే 90% సిలబస్ అయిపోయినాక టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ కోసం కూడా మేడ్ ఈజీ ఉంటుంది, ఏడబ్ల్యూ 2026 టీజీపీఎస్, లేకపోతే ఏఎస్ ఆన్లైన్ ఉంటుంది ఏడబ్ల్యూ ఇది. నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళ హోమ్ ఇన్స్టిట్యూట్. ఈ 4 ఇన్స్టిట్యూట్ మనకి ఎలక్ట్రికల్కి అయితే బాగా యూజ్ అవుతాయి, అది చూసుకోండి. ఇది మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. అంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏంది, లెస్ స్కోరింగ్ ఏంది. కాబట్టి ఇప్పటి నుండైనా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే ఖచ్చితంగా మనకు ఈ జాబ్ అయితే క్లియర్ చేయొచ్చు. అండ్ ఎవరైతే అంటే కాన్సెప్ట్స్ అనేవి గేట్ లెవెల్లో చదవండి, అప్పుడే మనకు ఎగ్జామ్లో టెక్నికల్లో ఒక్క మార్క్ కూడా పోకుండా మిస్ అయితే చేయం మనము. అండ్ నేను చెప్పిన 7 parts గుర్తున్నాయా? ఫస్ట్ క్లాసెస్, నెక్స్ట్ నోట్స్, దాని తర్వాత రివిజన్, నెక్స్ట్ షార్ట్ నోట్స్, పీవైక్యూస్, నెక్స్ట్ సూపర్ షార్ట్ నోట్స్, టెస్ట్ సిరీస్, రివిజన్ నోట్స్. అంటే ఏవైతే మనం మిస్టేక్ నోట్స్ అని పెట్టుకోండి లాస్ట్గా. ఏవైతే మనం టెస్ట్లలో మిస్టేక్ అవుతామో ఆ మిస్టేక్ చేసింది ఎట్లా మనం మిస్టేక్ చేసినాం అనేది ఒక సపరేట్ నోట్స్ పెట్టుకోండి. ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకోండి. మీకు అంటే జనరల్ స్టడీస్కి మళ్ళీ చెప్తున్నా, ఆ పార్ట్ చూడకపోతే ముందు వీడియో ఆల్రెడీ ఉంటుంది 20 minutesది. దాంట్లో జనరల్ స్టడీస్ వరకు చూసుకొని దీంట్లో టెక్నికల్ చూసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ అయిందని అనుకుంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్. ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. బీటెక్ చదివే వాళ్ళు ఉన్న ఈ వీడియో చూడండి. నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కన్నా మీకు యూజ్ అవుతుంది. లేకపోతే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ ఉంటాయిగా, సబ్ ఇంజనీర్ నుంచి మనకి ఏఈ వరకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.